తెయ్యం. Hi guys, welcome to my channel Pranay Madanji. Hey guys, this is Radhika, wife of Pranay Madanji. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. మాకు 5 o'clock ఫ్లైట్ ఉంది. సో 1 hour ముందే రీచ్ అవ్వాలని ముందే బయలుదేరాము. ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. తర్వాత వెబ్ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో తీయడం కుదురుతుందో లేదో చూడాలి. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. When I feel like this, I'm immortal. 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 Cabin crew to your seats for takeoff. Confirm cabin clearance.
మా డ్రైవర్ అభిరామ్ చాలా మంచోడు, మాకు ఒక ఫ్రెండ్లా చాలా హెల్ప్ చేశాడు అండ్ ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు నీట్గా. అండ్ ఫుడ్ గురించి చాలా అంటే ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుందో కరెక్ట్ మంచిగా అక్కడ ఆ ఫుడ్ కర్రీ తీసుకొని తినిపించాడు. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద కేరళ ఫుడ్. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము టిఫిన్స్ కాంబో తీసుకున్నాము. అందులో పొంగల్, ఇడ్లీ, పూరి అన్నీ వచ్చాయి. అక్కడ స్పెషల్ పైనాపిల్ కేసరి చేశారు, చాలా బాగుంది. పొంగల్ అయితే గీ టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము కల్లడి రీచ్ అయ్యాము. ఇది ఆదిశంకరాచార్యుల వారి పుట్టిన స్థలము. ఇక్కడ మేము దర్శనం చేసుకొని మున్నార్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ మా ఇద్దరికి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆయన వీడియో తీస్తూ బిజీ ఉన్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. నేను వీడియో తీస్తుంటే కూడా నేను వెనకాల వచ్చి దిగుదామని వస్తే కూడా ఆయన నన్ను పట్టించుకోకుండా ఆయన వీడియో ఆయన తీసుకుంటున్నాడు. చూడండి. సో లంచ్లో మేము వైట్ రైస్తో పాటు చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఫిష్ ఫ్రై చేసుకున్నాము. మాకైతే ఎక్కడ ఫుడ్ విషయంలో ఎక్కడ ప్రాబ్లం కాలేదు. మాకు కూడా అసలు అంతే ఆ కోకోనట్ ఆయిల్ టేస్ట్ వస్తుంది అంటారు కదా, సో అట్లా మాకేం ప్రాబ్లం అనిపించలేదు. చాలా మంది చెప్పారు కేరళ ఫుడ్ అంటే కొంచెం తినలేరు, అంతా కోకోనట్ ఆయిల్ ఆ స్మెల్ అది అని అన్నారు, కానీ మాకైతే ఎక్కడ అట్లా అనిపించలేదు. అండ్ మాకు ఆప్షన్స్ ఇచ్చారు, అంటే వైట్ రైసా కేరళ రైసా అంటే మేము వైట్ రైస్ చూస్ చేస్తాం. బట్ వీ ఎంజాయ్డ్ అలాట్. ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాము. సో బ్రాడ్ బీన్ రిసార్ట్ మున్నార్లో. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక మనల్ని రూమ్ తీసుకెళ్తున్నారు. సో లగేజ్ అంతా వాళ్ళే ప్యాక్ చేసి వాళ్ళ వెహికల్ ఉంది, ఆ వెహికల్లోనే మనల్ని తీసుకెళ్తారన్నమాట. రిసార్ట్ అయితే చాలా బాగుందండి. అసలు పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేసేటట్టు ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి చూడండి. బ్రాడ్ బీన్ రిసార్ట్ అని మున్నార్లో చాలా బాగుంది. అండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా మనకి మార్నింగ్ ఇస్తారు, అది కూడా అసలు అన్లిమిటెడ్ అన్నమాట, బఫెట్. అది కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఫుల్ వెరైటీస్తో చాలా బాగుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. బట్ రూమ్స్ అసలు వెదర్, మేము వెళ్తున్నప్పుడైతే వర్షం పడుతుంది. అసలు మాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది అనుభూతి అది. అంటే అలా గ్రీనరీ అదంతా చాలా బాగుంది.
ఈజ్ అవర్ రూమ్ అండ్ సో ఇదే అండి మా రూమ్. ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. మనం ఎంటర్ అవ్వగానే టీవీ, సోఫా, బెడ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ బయట వ్యూ కూడా మనకి విండో నుంచి చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇటు పక్కనే ఎదురుగా మనకి కబోర్డ్ ఉంది. కబోర్డ్ లోపల మనకి స్లిప్పర్స్ అన్నీ ఇచ్చారు, లాండ్రీ అన్నీ ఇచ్చారు. తర్వాత ఒక పెద్ద మిర్రర్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం వాష్రూమ్. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా నేచర్లో వర్షం పడుతున్నప్పుడు మనకి నచ్చిన వాళ్ళు మన పక్కన ఉండగా మంచి మెలోడీ సాంగ్స్ ఉంటే ఉంటుంది. రెడీ అయిపోయాము అండ్ షోకి వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు కథకళి అండ్ కలరీ షో మాకు తెక్కడిలో ఉంది చూడడానికి. బట్ మా డ్రైవర్ అభిరామ్ బ్రో ఇక్కడ సజెస్ట్ చేశారు మున్నార్లో చూడమని. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ పోగొట్టలేదు. నిజంగా నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. షోకి వెళ్తున్న దారిలో మాకు ఒక మంచి లొకేషన్ కనబడింది. అక్కడ కాసేపు ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకొని షోకి వెళ్ళాము. തെയ്യം, ഋഷാപുരർജൻ, ഭരതനാട്യം, കുമാരി കലാമണ്ഡലം അശ്വിനി, മോഹിനിയാട്ടം കലാമണ്ഡലം കൃഷ്ണ, കഥകളി കൃഷ്ണവേഷം, ശ്രീ കലാനിലയം വിഷ്ണു, കളരിപ്പായ ശ്രീ ബിലാൽ പുനർജനി.
చాలా బాగా అనిపించింది షో. దీని తర్వాత మనకి ఫొటోస్ తీసుకోవడానికి టైం ఇస్తారు. సో వీరందరితో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కలరీ షో స్టార్ట్ అవుతుంది, చూడండి. Worshiping the God or even others. Lights demonstration. Like zoom, shields, beer, tiger, pencil. And the fourth one is the half format or black hand title. Now, the high level performer. మీరు కేరళకి వెళ్ళి ఈ షోస్ చూడాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ వచ్చేసి మున్నార్లో చూడండి. చాలా బాగుంది. ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఒక థియేటర్ లాంటి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో తప్పకుండా చూడండి. పొద్దున్నే తెల్లారి 5 గంటలకి రెడీ అయినాము. రెడీ అయిన తర్వాత అక్కడ జీప్ ఒకటి మాట్లాడుకోవాలి. ఆ జీప్ ఎందుకంటే అక్కడ నుంచి మన కార్లు పోవు. సో ఆ రోడ్లు అవన్నీ గుట్టల పైనకి వెళ్ళాలి కాబట్టి మనకి అక్కడ సపరేట్ జీప్ సఫారీ అంటారు. సో ఆ జీప్ సఫారీ మనం మాట్లాడుకొని ఒక ఫర్ డేకి మనకి ట్రిప్స్ ఇవన్నీ చూపెట్టడానికి వాళ్ళు 3000 to 4000 ఏమో తీసుకుంటారు. మాకు 3000 తీసుకున్నారు. సో అది కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, చూడాలి. సో ఫైనల్లీ మేము లొకేషన్లో ఉన్నాము. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ లోపు మంచి ఆ బ్యూటిఫుల్ లొకేషన్లో మంచి మంచి ఫొటోస్ దిగాము. మా జీప్ డ్రైవర్ చాలా బాగా తీశాడు ఫోటో. అసలు ఆయనకి ఆ టాలెంట్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మంచి మంచి చాలా అతని స్టైల్లో తీశాడు ఫొటోస్, ఓన్ క్రియేషన్లో. చాలా బాగుంది. ఆ లొకేషన్ నుంచి అయితే అసలు రావాలని అనిపించట్లేదు, అంత బాగుంది.
ఈ ప్లేస్లో చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ జరిగిందంట. అండ్ ఇక్కడ సౌండ్ చేస్తే రీసౌండ్ వినిపిస్తుందని మా డ్రైవర్ చూపిస్తున్నాడు. ఇలా కిందికి వెళ్తే మనకి ఆ లొకేషన్ కనిపిస్తుంది. నాకైతే పెద్ద అంత ఏమనిపించలేదు, అంటే నార్మల్ వాటర్, బట్ క్లియర్ ఉంది, వాటర్ అంతా క్లియర్గా ఉంది. చాలా చూడ్డానికి బాగుంది, బట్ అంత లైట్. ఈ మిల్క్లా పడుతుంది చూడండి, అది మన రబ్బర్ తయారవుతుందంట. దాని ద్వారా టైర్స్ కానీ ఇవన్నీ రెడీ అవుతాయంట. సో అది డైలీ వచ్చి వాళ్ళు కట్ చేసి ఆ విధంగా ఆ మిల్క్ని దాంట్లో తీసుకెళ్తారట, అంటే దాంట్లో స్టోర్ చేసి ఆ మిల్క్తో తయారు చేస్తారట. అది మాకు డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టైర్ సంథింగ్ कोको काटबरी पूरा काटबरी प्लांट. ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి అన్నమాట. సో అది ఒకటే వెహికల్ వెళ్తుంది. మళ్ళీ ఏదైనా రిటర్న్ కావాలన్నా కూడా అసలు అది 2 వెహికల్స్ పడేంత కూడా లేదు అక్కడ రోడ్డు. చాలా అంటే అది ఏదో అడ్వెంచర్ టైప్లో అనిపించింది ఆ జీప్తో. అదంతా చాలా డౌన్ ఉంది, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఇదంతా చూసిన తర్వాత అసలు ఆ లొకేషన్ చూడంగానే వావ్ అనిపించింది. Off-road nice, huh? Yeah. Very dangerous. Danger. Adventure, yeah. ఆఫ్ రోడ్ బాగుందా అని మా డ్రైవర్ అడిగితే ఇట్స్ డేంజరస్ అని నేను అనగానే డేంజరస్సా అడ్వెంచర్ అని అంటుండు. కానీ నిజంగానే నాకైతే మస్తు భయం అయింది. Okay. Yeah.
This is all that